ఎన్నిసార్లు చెప్పండి జట్ట దరిద్రపాన ఎదురుగా రావద్దని. అత్త అన్నోడు రాకపోతే కూడా నా బిడ్డ తప్పేనా? అటు ఇటానా మంచి రోజులు పోతాయి మరి. మా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళ నాన్న అంటే బెస్ట్ ఫ్రెండ్. నేను ఉడదాకా వస్తానే. సరే చి ఎన్నిసార్లు చెప్పండి జట్ట దరిద్రపాన ఎదురుగా రావద్దని. మళ్ళా వచ్చినావా? ఇలా నా పని అయినట్టుగా. ఛీ, నీ ముఖం చూసిన రోతే నాకు నా లమ్మకవుతానా. నీకేం పని? ఎగిరితంగా లేచి ఎదురు మురికొస్తాను. అంటే నాన్నది అమ్మ బోళ్ళు తోమన్నది, అందుకే లేచిన నాన్న. ఏ నోర్మై, మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నావా? నీ అవ్వకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. మీరిద్దరు నాకు గణనమ్మ పేరు. నీ అవ్వని అవ్వ చెప్పిందట, బిడ్డ చేసిందట. ఓ నువ్వు చేస్తే వలిపోయింది ఈడ. ఏం చూస్తున్నాను అలాగం వేసుకొని ఇంట్లో సాబా? సిరి, ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది సిరి? ఎందుకు ఎడుతున్నావే? అమ్మా ఏమైంది చెప్పు. నాన్న నేను ఎదురొచ్చినాను తిట్టిండమ్మా. గదానికి ఎడుతున్నావు బిడ్డ. నాన్న గురించి నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు. నువ్వు అంటనే ఆయనకు నచ్చది. గదానికి ఎడుతున్నావు బిడ్డ. ఆయన మాటలు నీకేమన్నా కొత్తనా? ఏడవకు, బాధపడకు. ఎందుకమ్మా? నేను ఏం చేసినా అని నాన్నకంత కోపం నా మీద? నువ్వేం చేయలేదే. ఆడపిల్లగా ఉట్టుడే నువ్వు చేసిన తప్పు. నేను కడుపు తొట్టున్నప్పుడు ఆయనకి కొడుకు ఉడతాడని మీ నాన్న ఎన్నో కలలు కన్నాడే. నన్ను ఎంతో మంచిగా చూసుకున్నాడు. ఆయన ఆశ నెరవేరలేదు. నా కడుపులా నువ్వు పుట్టినవే. తర్వాత నన్న కొడుకు ఉడతాడు అనుకుంటే అసలు నాకు పిల్లలే ఉట్టద్దని చెప్పారు డాక్టర్లు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరగలేదనే కోపం, అంతే. నాన్న కలలు కన్నాడు సరే అమ్మా, ఆడపిల్లగా పుట్టడు నా తప్ప అమ్మ. అయినా ఇవాళ రేపు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానమే కదమ్మా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానమే అని మనం అనుకుంటున్నాం, కానీ మీ నాన్న అట్లా అనుకోడు. ఎందుకంటే మీ నానమ్మకు తాతయ్యకు మీ నాన్న ఒక్కడే కొడుకు. అమ్మాయి అయితే పెళ్లి చేసి ఒకళ్ళ ఇంటికి ఇవ్వాలి. అదే అబ్బాయి అయితే తన వంశం నిలబడుతుందని ఏ తండ్రికైనా కోరికుంటది. ఇప్పుడు మీ నాన్నకి కోపానికి కారణం అదే. నాతోటి నా వంశం పోతుంది అని, అంతకు మించి ఏం లేదు. ఏడవకు బిడ్డ, నువ్వు ఎడితే నేను తట్టుకోలేనే. ఏడవకి, లే నువ్వు లే, దా అన్నం తిందురా. నేనేడుదులే యా, ఊళ్ళో ఒక్క డాక్టర్ అయినందుకే నీకు ఇంతగా అనిపించుకుంటాడు అవులేవాడు. ఇవాళ వస్తాన మనిషి, మళ్ళీ పోతే 4 రోజులు అవుతా అంటాడు. ఇంత అన్యాయం ఉంటుంది, ఇంత అన్యాయం. ఈ ఒక్క పండు ఉందని ఊళ్ళే ఆగుతలేడు కొడుకు. నేను కొని చుట్టావు. ఏం చేస్తానవే?
ఇగో నల్లపై పూసిపోయింది, మళ్ళా నీళ్ళు వస్తే కష్టమవుతుందని. నీళ్ళ చారు కడుతుగా అనేతురా. అత్తన్న ఏమన్నాడు డాక్టర్? అయినా అత్త అన్నాడా? ఆడు ఇంటికానే లేడు. అయ్యో గదేంది, అత్త అన్న మనిషి రాడా? ఏడికెళ్ళి వస్తాడు? నేను మొంగ నీ బిడ్డని ఆడడం వచ్చే నేను పోయిన పని అవుతుందా? ప్రతి దానికి దాన్నంటవేంది? అత్త అన్నాడు రాకపోతే కూడా నా బిడ్డ తప్పేనా? ఇచ్చిన మాట తప్పింది అయినే, ఆయన రాకపోతే అదేం చెత్తది? మొన్న వేన్నాడు ఇలా వస్తా అన్నాడు, ఇలా పోతే ఇంటికానే లేవాడు. అంతా నీ బిడ్డ మహాత్యమే. చీటికి మాటికి దాన్నే అంటావు నువ్వు, నాకు తెలియదా? ఎవడో ఎక్కువ పైసలు ఇస్తా అన్నాడు కావచ్చు అటు వేయండు, గదానికి నా బిడ్డని అంటావేంది నువ్వు? మొత్తం నీ బిడ్డనే కారణం. నీ బిడ్డనే జట్ట దరిద్రపాని కాను, జట్ట దరిద్రపాని నువ్వు, దరిద్రపాన. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంకెన్నడు పోతుంది దాని మీద కోపం? అది చేసిన తప్పేంది? నా కడుపులో ఉట్టుడేనా? పుట్టుడే అదే కొడుకును కంటే ఏమైందే? నల్లమకుందానా? దానికి ఇంతింత బుద్ధి తెలుస్తుంది. చీటికి మాటికి నువ్వు మాట అంటే దాని మనసు నొచ్చుకోదా? ఎవడో డాక్టర్ రానందుకు కూడా నా బిడ్డ తప్పేనట. నీ పని కాకపోయినా నా బిడ్డ తప్పే, నీకు పైసలు రాకపోయినా నా బిడ్డ తప్పే, ప్రతి దానికి నా బిడ్డదే తప్పు. పుడతా మళ్ళీ నీ బిడ్డ కచ్చే ఊళ్ళోదానా ఎన్నికేసి కప్తున్నావు మళ్ళా నువ్వు? ఇంకా ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించేందుకు చెప్తున్నాను. సరేపా అన్నం పెడతా. నిన్నట్టే ఉంది కడుపు నుండిగా. పొంపలమ్మ నువ్వయ్యా. ఏం మనిషి, నా బిడ్డ మీద ఆయనకి ఎప్పుడు కోపం తగ్గుతుంది? అయిన దానికి కాని దానికి దాని విన్న వడేడుతాడు. వదినా, వదినా ఉన్నావా? ఉన్నా. ఇట్లా వచ్చినా? ఏం లేదు వదినా, మొన్న నా బిడ్డ కూర్చున్నప్పుడు పిలుద్దామంటే నువ్వు లేకపోతేవి. అయితే ఎల్లుండి ఫంక్షన్ చేస్తాన్నా, బొట్టి చెప్తాను వచ్చిన. అవును గాని నీ బిడ్డ కూర్చున్నప్పుడు సుట్టొచ్చిందని ఫంక్షన్ చేయకపోతిరి, మరి ఎప్పుడు చేస్తారు? ఏమన్నా అనుకున్నారా? అటు ఇటనా మంచి రోజులు పోతాయి. మరి ఇంకేం అనుకోలేవు వదినే, మీ అన్న గురించి తెలిసే కదా. చేద్దామని ఎన్నిసార్లు అడిగినా కూడా చూద్దాంతి చేద్దాంతి అనే మాట మాట్లాడతాడు. ఎప్పుడో ఒకప్పుడు మంచి రోజు చూసి చేయాలి. ఇష్టమున్న బిడ్డ అయితేనేమో చేస్తుండే, అన్నకు ఆడపిల్లలు అంటేనే ఇష్టం లేకపోయా. ఇక నువ్వు ఫంక్షన్ చేస్తా అంటే ముందర పడతాడా? బిడ్డ పుట్టినాక 10-15 రోజులు అయినా కూడా పిల్ల ముఖం చూడకపోయా. ఇక పురుడు కంటవా, పురుడుకి ఎంతమంది చెప్పినా ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా కూడా రాకపోయి పేరు పెట్టకపోయా. ఒక్కనాడన్నా నా బిడ్డ అని ఎత్తుకొని ముద్దాడకపోయా. పాపం బిడ్డ భూమికి భారం అన్నట్టుగా పెరిగాయి. బిడ్డ పెద్దదై ఎన్ని రోజులు అవుతుంది. దాని తోటోళ్ళందరూ శారీ ఫంక్షన్లు చేసుకొని అమ్మా నాన్నతోటి ఫోటోలు దిగి అయినోళ్ళతోటి కలిసి ఉంటా అంటే అవన్నీ చూసి బిడ్డకి ఎంత పానం కలకల అవుతుంది. ఒక్కసారి ఆలోచించి వదిన, అన్నకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా నచ్చ చెప్పి చూడు. నేను పోయేస్తాం మరి. ఎల్లుండి అయితే ఫంక్షన్కి అందరు రారి, చిన్నదాన్ని తీసుకురా మర్చిపోకు. సరే సరే పోయేస్తా. మీ ఇంటికే పోయేస్తాను అన్న. ఎందుకు? ఎల్లుండి చిన్నదానికి చీర కట్టిస్తున్నాం. ఇంట్లో వదినకు కూడా చెప్పినా, నువ్వు కూడా రా మర్చిపోకు. సరే సరే గాని అన్న, నువ్వెప్పుడు చిన్నదానికి చీర కట్టిస్తున్నావు మరి? నేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దానికి నేను చీర కడుచుడేంది, ఫంక్షన్ చేసుడేంది? ఏందన్నా గిట్లా మాట్లాడుతున్నావు? నువ్వు తండ్రివే కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి దానికి ఏం చేసినావన్నా?
పేరు పెట్టడానికి కూడా రాకపోతివి, ఎంతమంది చెప్పినా కూడా చేయకపోతివి. ఇప్పుడు అది పెరిగి పెద్ద అయింది, నువ్వు ఇంకా మారకపోతే దాని మనసు ఎంత బాధపడుతుందన్నా. తండ్రాన్ని ఎట్లా నిన్ను ఇది చేస్తుంది చెప్పు ఒకసారి. అది ఎట్టెట్లా పెరుగుతుందో దాని మీద నా కోపం కూడా అట్టెట్లా పెరుగుతుంది. అది నా గండా ఉట్ల దరిద్రపుది. అట్లెందుకంటానవన్నా? దాని రూపంలో అమ్మ పుట్టిందని ఎందుకు అనుకుంటలేవు? ఎందుకు అట్లా ఆలోచించలేకపోతున్నావు? దాని రూపంలో మామ ఉట్టుడా? అదేందన్నా, కొడుకు పుడితే కొడుకు రూపంలో మా నాన్న పుట్టిండని అనుకోపోదువా? బిడ్డ పుడితొకటి కొడుకు పుడితొకట. ఇదేందన్నా గిట్లా మాట్లాడుతున్నావు? దాని మీద కోపం ఎన్ని రోజులన్నా నీకు? ఒక్కొక్కరు పిల్లలు పుడతలేరని కోటొక్క పూజలు చేస్తారు, తిరగరాని దావకానే తిరుగుతాండ్రు. దేవుడు ఇచ్చినట్టు అవుతారు కానీ దానికి వదినేం చేస్తుంది, ఆ పోరేం చేస్తుంది? దాని మీద ఎంతకాలం అని నీకు కక్ష? ఆడపిల్లగా పుట్టుడు దాని తప్ప? ఒక్కొక్కరు ఆడపిల్ల పుడతలేరని ఎంతో బాధపడతాండ్రు. అట్లాంటిది కోరి నీ ఇంటికి మహాలక్ష్మి అత్తే నువ్వెందుకు దాన్ని ఇట్లా చూస్తాను? ఇవాళ రేపు ఆడిపోరగాళ్ళు రోడ్డు మీద పోతాంటే మొగబాడుకోవాలి ఎప్పుడు చెడాయించినావా అని చూస్తాండ్రు. నువ్వు తండ్రివై ఉండి దానికి ఎప్పుడు భరోసా ఇచ్చినావు? దాని కష్టం నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు? ఎన్ని రోజులని వదిన చూసుకొత్తది చేసుకొత్తది, ఏనాని అర్థం చేసుకుంటావు వాళ్ళిద్దరిని? మొగపోరడు ఎట్లనన్నా పెరుగుతాడన్నా, కానీ ఆడపిల్లకు అమ్మ నాన్న ఇద్దరి ప్రేమ కావాలి, నానిచ్చే ధైర్యం కావాలి, నీకు నేనున్న బిడ్డ అనే మాట కావాలి. అది నువ్వు ఇయ్యలేకపోతున్నావు. పిల్ల ఉండి కూడా గొడ్డోన్ లేక బతుకుతున్నావు. నీకన్నా పిల్లలు లేకుండా గొడ్డోళ్ళు లేకుంటారు చూసినావా, వాళ్ళు నయ్యం. ఏనాడు నువ్వు దాంతో నాన్న అని పిలిపించుకున్నావు, దగ్గరికి రప్పించుకున్నావు? ఎందుకన్నా నీకు ఈ జీవితం? రేపు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి, మరి తండ్రి స్థానంలో ఎవరిని నిలబెడతావన్నా? ఏహే, దాని ముఖం చూసుడే నీకు నచ్చదు కదా, మరి కన్యాదానం ఎవరితోటి చేపిస్తావు? ఏహే, దాన్ని కాళ్ళు నేనెందుకు గడుగుతా, అది ఎవరినన్నా పట్టుకొని పోతే మంచిగుండని ఆలోచిస్తానవా? అట్లయినా నీ పేరే ఖరాబ్ అవుతుందన్నా. ఫలానోని బిడ్డ ఎవరిలో పట్టుకొని పోయిందని ఊర్లో నీ పేరు అంతటా అంటామైతుంది. ఈ లోకంలో ఆడపిల్లను ఎంత మంచిగా పెంచినా కూడా ఎప్పుడు ఏలెత్తి చూపిద్దామా అని చూస్తారు. ఇక నువ్వంటావా నీ బిడ్డను పట్టించుకోవు. అలాంటప్పుడు నీ బిడ్డను ఎంతమంది ఎన్ని ఏళ్ళెత్తి చూపించాలి? ఇక నీ బిడ్డకు నువ్వు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నీ పానమున్నన్ని రోజులు నువ్వు దాన్ని చూసినా చూడకున్నా, రేపు నీ సావుదాలకు వచ్చినాక నిన్ను చూసేది నీ బిడ్డనే, నీకు తలకొరిగి పెట్టేది కూడా నీ బిడ్డనే. ఒకటి గుర్తుపెట్టుకో అన్నా, ఎన్నటికైనా అది నీ బిడ్డనే. ఇప్పటికైనా మారి ప్రేమగా నీ బిడ్డని దగ్గరికి తీసుకుంటావో, లేకపోతే సచ్చేదాకా అదే పావ పెట్టుకొని సత్తావో, ఇక నీ ఇష్టం. ఇక్కడ కూర్చున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, ఇంతకు ముందే లావణ్యత్త మర్చిపోయింది. అవునా, ఎప్పుడు వచ్చింది? ఇంతకు ముందే. అమ్ములకు ఎల్లుండి సారీ ఫంక్షన్ చేస్తురట, మన అందరినీ రమ్మని చెప్పిపోయింది. ఏమైంది సిరి? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళ అమ్మ నాన్నలు కలిసి సారీ ఫంక్షన్ చేస్తురు. నేనంటే నాన్నకి ఇష్టం ఉంటే ఎంతో సంబరంగా నేను కూడా శారీ ఫంక్షన్ చేసుకునేదాన్ని కదమ్మా. అయినా నేనంటే నాన్నకి ఇష్టం లేదు కదమ్మా. సిరి, ఏడ్వక్ సిరి, నీకు కూడా సారీ ఫంక్షన్ చేస్తాం. నేను నాన్నతో మాట్లాడతా, నాన్న ఒప్పిస్తా, సరేనా? అద్దమ్మా,
నా గురించి నువ్వు నాన్నతో లొల్లి పెట్టుకోకమ్మా. నా వల్ల మీ ఇద్దరికి గొడవలు వద్దమ్మా, వద్దమ్మా. గొడవ ఏం లేదు సిరి, అడిగే పద్ధతుల్ని అడుగుతా. మీ నాన్న ఒప్పుకోలేదనుకో, నీ తల్లిగా నేను నీకు సారీ ఫంక్షన్ చేస్తా. ఏ నేను చేయలేనా? నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న పురుడుకు రాలేదు, పురుడే ఉన్న ఆగిపోయిందా? నేను ఒక్కదాన్నే వేసుకున్నా. ఇది కూడా అంతే సిరి, మీ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వచ్చినా రాకున్నా నేను నీకు సారీ ఫంక్షన్ చేస్తా. నువ్వు సంతోషంగా ఉండుడే నాకు కావాలి బిడ్డ, సరేనా? ఏ ఆడపిల్లకైనా నాన్నంటే ఒక ధైర్యం, ఒక అండ, ఒక భరోసా. మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ నాన్నంటే బెస్ట్ ఫ్రెండ్. మరి నాకు చిన్నప్పటి నుంచి నాకు నాన్న ప్రేమ ఏంటో తెలియదమ్మా. ఒక్కసారైనా నాకు నాన్న ప్రేమ దొరుకుతుందా అమ్మా? ఎందుకు సిరి గంతగానం బాధపడుతున్నావు? ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు మీ నాన్న మీద అంతగానం ప్రేమ? గుండెలల్లా ఇంత బాధ పెట్టుకొని ఇన్ని రోజులు ఎంత బాగా ఉన్నట్టు నటించినవే. నీకున్నంత ప్రేమ మీ నాన్నకి నీ మీద లేకుండా పోయింది సిరి. ఎంతసేపు నాకు వారసుడు లేడు, నా వంశం ఇంతటితోనే పోతుందని అనుకుంటాడు తప్ప వాళ్ళ అమ్మనే నీ రూపంలో వచ్చిందని తెలుసుకోలేకపోతుండే. నీకు నాన్న ప్రేమ దొరకడు కాదే, మీ నాన్న జీవితంలో నీ ప్రేమనే మీ నాన్నకి దొరుకుతుందో లేదో. నీ ప్రేమ దొరకనందుకు మీ నాన్న బాధపడాలని, నువ్వు కాదు. ఏడువకు సిరి. నాన్న నాతోని మాట్లాడకపోయినా, నన్ను దగ్గరికి తీసుకున్నా తీసుకోకపోయినా, నాన్నే నాకు ఎప్పుడు హీరో అమ్మా. వచ్చినవా? నేను నీకోసమే చెప్తున్నా. ఎందుకు? అది మంచి రోజులు పోతున్నాయి, సిరికి చీర కట్టిద్దామని. నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు, కానీ తోటోళ్ళందరూ ఫంక్షన్ చేసుకుంటారు. దీన్ని ఎందుకు చిన్న ఉచ్చాలి? కావాలంటే నువ్వు అక్కడికి రాకు, ఆ ఫంక్షన్ కాన్నే ఉండకు. అన్ని దగ్గరుండి నేనే చేసుకుంటా, కానీ ఫంక్షన్ చేస్తానికి ఒప్పుకో. నీకు దండం పెడతా, దీన్ని బాధ పెట్టకు. నా బిడ్డ ఫంక్షన్ ఎందుకు చేయనే? నేనే దగ్గర అన్ని చూసుకుంటా. ఏంది నువ్వు మాట్లాడేది? నిజంగానే అంటున్నావా లేక? నిజంగానే అంటున్నానే. నా బిడ్డ ఫంక్షన్ చేతుల మీద చేస్తా, దగ్గర అన్ని నేనే చూసుకుంటా. ఎన్ని రోజులు దీని ఊసెత్తుతూనే కోపగించుకున్నావు, ఇది ఎదురు పడితేనే అరిష్టం అన్నావు. మరి ఇయ్యలేంది? నేను ఒక మాట ఫంక్షన్ చేద్దాం అనగానే ఒప్పుకున్నావు. ఇన్ని రోజులు నా బిడ్డను దూరం పెట్టి నేనెంత పెద్ద తప్పు చేసి నాకు ఇప్పుడు అర్థమైంది.
ఇక నా బిడ్డ నాకు దూరం పెట్టుకుని ఆ బిడ్డను బాధ పెట్టలేను. ఎంతసేపు నాకు కొడుకు పుట్టలేదు, నాకు బిడ్డనే పుట్టింది, నా ఆశ నెరవేరలేదు, కోపకొదే ఉన్నా కానీ పుట్టిన బిడ్డనే నా ఇంటి మహాలక్ష్మి అని తెలుసుకోలేకపోయినా. అయినా బిడ్డ పుడితేంది కొడుకు పుడితేంది, నా బిడ్డనే కొడుకు లెక్క పెంచుకుంటా. సిరి, ఇప్పుడు నీ దోస్తులకు అందరికి చెప్పు, మా నాన్ననే నాకు సూపర్ హీరో అని, బెస్ట్ ఫ్రెండ్ అని. నాన్న నువ్వు ఏడవద్దు నాన్న, ఎప్పటికైనా నువ్వే నా హీరో నాన్న. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. 10 మంది కొడుకులున్న ఇంటికి ఆ కళ రాదు. కానీ మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్లుంటే ఇల్లంతా నవ్వులతో, ప్రేమలతో, సందడితో కలకల్లాడుతుంది. ఆడపిల్ల అనేది ఒక బంధం కాదు, ఆమె ఇంటికి అదృష్టం, తల్లిదండ్రుల గర్వం, కుటుంబానికి ఒక వెలుగు. ఒకటి గుర్తించండి, ఆడపిల్ల పుట్టడం దరిద్రం కాదు. ఎన్నో ఏళ్ల పుణ్యం చేసుకుంటే గాని ఆడపిల్ల పుట్టదు. ఆడపిల్లని బతుకునివ్వండి.